ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో ధనస్సు లగ్నంలో పుట్టిన జాతకుల శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలు ఏ రంగాల్లో బాగుంటారు, ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందు లగ్నం అంటే ఏమిటంటే జన్మకొండలలో మొదటి భావం రాశి చక్రంలో జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. లగ్నాధిపతి గురుడు బృహస్పతి. ఈ ధనస్సు రాశి అగ్నితత్వం, దుస్వభావ రాశి. గుర్తు ఏమిటంటే విల్లు ఎక్కిపెట్టినటువంటి గుర్రపు మనిషి. కాబట్టి వీరిలో లక్ష్యం, జ్ఞానం, స్వేచ్ఛ, నిజాయితీ ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక లగ్నానికి పూర్తి భిన్నంగా ఉంటారు. వృశ్చిక లగ్న జాతకులతో పోలిస్తే వీళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారు. వృశ్చికం లోతుకు వెళితే ధనస్సు దూరానికి వెళుతుంది. ఇక శారీరక లక్షణాలు వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ యొక్క రూపం ఏమిటి అంటే పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. నుదురు వెడల్పుగా గంభీరమైనటువంటి రూపం ఉంటుంది. గుర్రంలా దృఢంగా ఉంటారు. ముఖం ఎలా ఉంటుందంటే కోలముఖం, పెద్ద కళ్ళు, ఎప్పుడూ నవ్వుతూ ఆశావాదంతో మెరుస్తూ ఉంటారు. చూపుల్లో నిజాయితీ కనిపిస్తుంది. తొడలు బలమైనటువంటి పెద్ద తొడలు ఉంటాయి. ఎందుకంటే ధనస్సు తొడలను సూచిస్తుంది. క్రీడాకారుల శరీరంలా ఉంటుంది. నడక ఎలా ఉంటుందంటే వేగంగా, ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకుని నడుస్తారు. ఎప్పుడూ ఏదో లక్ష్యం వైపు వెళుతున్నట్టు ఉంటుంది వీరి యొక్క చూపు, నడక. ఈ ధనస్సు తొడలను సూచిస్తుంది కాబట్టి వీళ్ళకి కాళ్ళ భాగంలో తొడల భాగం మీద పుట్టుమచ్చలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది వీరికి. వీళ్ళ మానసిక స్వభావం, వ్యక్తిత్వం వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీరిని మించిన పాజిటివ్ మనుషులు వేరొకరు ఉండరని చెప్పవచ్చు. ఎంత కష్టం వచ్చినా అంతా మంచికే అనుకుంటారు. గురుడి ప్రభావం వల్ల దైవభక్తి, విశ్వాసం ఎక్కువగా కనపడతాయి. వీళ్ళ నిజాయితీ, సూటితనం ఉంటాయి. మనసులో ఏది దాచుకోలేరు. అనిపించింది మొహం మీదే చెప్పేస్తారు. అందుకే కొన్నిసార్లు ఎదుటి వారిని నొప్పిస్తారు కూడా. అబద్ధం, మోసం అస్సలు వీళ్ళకి నచ్చవు. స్వేచ్ఛను ఇష్టపడతారు. బంధాలు, కట్టుబాట్లు అంటే పడవు. స్వతంత్రంగా బతకాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక వీళ్ళలో ఉంటుంది. ఉద్యోగం చేసిన 9 to 5 బోర్ కొడుతుంది వీళ్ళకి. జ్ఞాన పిపాసి. తత్వశాస్త్రం, మతం, న్యాయం, ఉన్నత విద్య, విదేశీ సంస్కృతులు అంటే ఇష్టం ఉంటాయి. గురువుగా, సలహాదారునిగా ఉండాలని చూస్తారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. క్రీడలు, సాహసాలు, ప్రయాణాలంటే ప్రాణం. కుర్రపస్వారి, విలువిద్య గుర్తులాగే లక్ష్యం వైపు దూసుకుపోతారని చెప్పవచ్చు. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే అతి నిజాయితీ, అతి ఆశావాదం వల్ల మోసపోతారని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్ళరు. దానివల్ల తప్పులు చేస్తారని చెప్పవచ్చు. పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఏ విషయమైనా సరే. ఇక ఆరోగ్యం కలిగేటటువంటి అనారోగ్య పరిస్థితులు, వేటి వల్ల ఇబ్బందులు పడతారు. అనారోగ్య పరిస్థితులు అంటే ధనస్సు తొడలు, నరాలు, లివరు, ధమలను సూచిస్తుంది. లగ్నాధిపతి గురుడు కాబట్టి వీళ్ళకి సాధారణంగా కలిగేటటువంటి సమస్యలు ఏమిటంటే బాధపడేటటువంటి సమస్యలు లివర్ సమస్యలు, షుగరు, కొవ్వు, సయాటిగా, తుంటి నొప్పి, శోభకాయం, తీపి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల సమస్యలు. వీటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. వీళ్ళకి పెద్ద జబ్బులు త్వరగా రావు. వచ్చిన గురుబలంతో బయటపడతారని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే తిండి, ముఖ్యంగా తీపి అదుపులో ఉండాలి. వ్యాయామం, ఆటలు తప్పనిసరిగా చేసుకోవాలి జీవితంలో. లేకపోతే బరువు పెరిగి లివరో, షుగరో వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మద్యం అస్సలు తీసుకోకూడదు, పనికిరాదు వీళ్ళకే. ఇక వృత్తి వ్యాపార ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి, వీళ్ళ ఏ రంగాల్లో అనుకూలం, ఏ రంగాల్లో రాణిస్తారు అంటే టీచర్గా, ప్రొఫెసర్గా, లాయరు, జడ్జి, పూజారి, గురువు, రచయిత, ప్రచురణకర్త, ట్రావెల్ ఏజెంటు, టూర్ గైడు, విదేశీ వ్యాపారం, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, క్రీడాకారులు, కోచు, రాజకీయ సలహాదారుడిగా, ఈ గురుడికి సంబంధించినటువంటి జ్ఞానం, న్యాయం, మతం, దూర ప్రయాణాలు, ఈ రంగాలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, స్వేచ్ఛ ఉన్న ఉద్యోగం కావాలి వీళ్ళకి. ఎవరి కింద పనిచేయడం అనేది నచ్చదు. సొంతంగా వ్యాపారం, కన్సల్టెన్సీ పెట్టుకుంటే బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఇది జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. డబ్బు పరంగా ఎలా ఉంటారంటే డబ్బు సంపాదన బాగానే ఉంటుంది, కానీ ఖర్చు కూడా పెద్ద మనసుతో చేస్తారు. దాన ధర్మాలు, ప్రయాణాలు, ఉన్నత విద్య కోసం ఖర్చు పెట్టడం, అదృష్టం కలిసి వస్తుంది. కష్టకాలంలో ఎవరో ఒకరు ఆదుకుంటారని చెప్పవచ్చు ఫైనాన్షియల్గా వీరిని.
ఇక సంబంధాలు, వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు వీటి విషయంలో, ప్రేమ విషయంలో అంటే చాలా సరదాగా స్నేహపూర్వకంగా ప్రేమిస్తారు. ప్రేమలో కూడా ఫిలాసఫీ చెబుతారు. భాగస్వామితో కలిసి ప్రపంచం చుట్టి రావాలని కళ్ళకంటారు. వీళ్ళ వైవాహిక స్థానం 7వ స్థానం మిథునం కాబట్టి భాగస్వామి బుధ లక్షణాలతో ఉంటారు. తెలివైన వారు, మాటకారి, చురుగ్గా, చంచలంగా ఉండేవారుగా ఉంటారు. ధనస్సు లగ్నం వారు కోరుకునేది ఏమిటి? స్నేహితుడు లాంటి భాగస్వామిని కోరుకుంటారు. బోరు కొట్టించకూడదు. వీళ్ళు వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, వీరికి ఉన్నటువంటి సవాల్ ఏమిటంటే స్వేచ్ఛ ఎక్కువ కోరుకోవడం, బాధ్యతలు తీసుకోవడానికి భయపడటం, నాకు స్పేస్ కావాలి అని దూరంగా వెళ్ళిపోతారు. నిజాయితీ పేరుతో మొహం మీద మాటలు అనేస్తారు, బాధపెడతారు. వీళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక స్నేహ విషయంలో చూసుకుంటే స్నేహితులు ప్రపంచం నలుమూలలా ఉంటారు. కులం, మతం, దేశం తేడా లేకుండా అందరితో కలుస్తారు. చాలా మంచి సలహాదారులుగా ఉంటారు వీళ్ళ స్నేహితులు. వీళ్ళ స్నేహితులు కూడా మంచి సలహాదారులుగా ఉంటారు. వీళ్ళకున్న బలాలు, బలహీనతలు ఏమిటి? ముందు బలాల గురించి చెప్పుకుంటే ఆశావాదం, నమ్మకం, నిజాయితీ, న్యాయబుద్ధి, జ్ఞానం, విశాల దృక్పథం, ఉదారత, సహాయం చేసే గుణం, ఉత్సాహం, సాహసం వీళ్ళకున్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇక బలహీనతల విషయం చూసుకున్నట్లయితే అతి ఆశావాదం, వాస్తవానికి దూరంగా ఉండటం, మొహమాటం లేకుండా మాట్లాడి నొప్పించడం, అజాగ్రత్తగా పూర్తిగా తెలుసుకోకుండా మసులుకోవడం, హామీలు ఇవ్వడం మర్చిపోవడం, స్థిరత్వం లేకపోవడం, బాధ్యతల నుంచి పారిపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లుగా చెప్పవచ్చు. వీళ్ళకి చెప్పొచ్చేటటువంటి పరిహారాలు, సూచనలు ఏమిటంటే గురువారం రోజు ఉపవాసం ఉండి గురువులను, బ్రాహ్మణులను పూజించడం మంచిది. విష్ణు సహస్రనామం చదవడం మంచిది. పసుపు వస్త్రాలు దానం చేయడం మంచిది. అయితే రత్నధారణ, కనక పుష్యరాగం పెట్టుకోవడం మంచిది. గురుడు బలంగా ఉంటేనే ఇది జాతక పరిశీలన చేయించుకుని రత్నధారణ చేయడం మంచిది. పసుపు, బంగారపు రంగు, నారింజ రంగు వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పవచ్చు. వీళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటంటే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. నిజాయితీ మంచిదే కానీ అందరూ భరించలేరు. వివరాల మీద శ్రద్ధ పెట్టాలి. తీపి, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. గురువారం శనగలు నానబెట్టి ఆవుకు తినిపించడం మంచిది. వీళ్ళు గురుగ్రహ మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. మరొకసారి ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం జపించుకోవడం వల్ల గురుగ్రహం అనుగ్రహం కలిగి గురుబలం అనేది జాతకంలో పెరుగుతుంది. ఇది ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి జాతకుల యొక్క జీవిత విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ అది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.